స్త్రీ కణాల పరీక్ష ఎలా చేయించుకోవాలి? భార్యాభర్తలు కలిసిన తర్వాత 2 డేస్ నుంచి 7 డేస్ గ్యాప్ అయిన తర్వాత సెమెన్ అనాలిసిస్ చేయించుకోవడం అనేది మంచిది. 2 డేస్ కన్నా తక్కువ ఉన్నా లేదు 7 డేస్ కన్నా ఎక్కువ ఉన్నా సరే సెమెన్ అనాలిసిస్ రిపోర్ట్ అనేది సరిగ్గా రాదు. ఈ సెమెన్ అనాలిసిస్ రిపోర్ట్ హాస్పిటల్ ప్రిమిసెస్లో వాళ్ళు ఇచ్చిన కంటైనర్లో స్పర్మ్ ఇవ్వడం ద్వారా మనం 2 టైప్స్ ఆఫ్ టెస్ట్ అని చేయడం అనేది జరుగుతుంది. స్పర్మ్ కలెక్ట్ అయిన తర్వాత వాల్యూమ్ ఆఫ్ ద సెమెన్ అంటే టోటల్ అమౌంట్ ఎంత కలెక్ట్ అయింది, కలర్ ఆఫ్ ద సెమెన్ అనాలిసిస్ చూసుకుని దాన్ని నిర్ధారించడం అనేది జరుగుతుంది. అట్ ద సేమ్ టైం మైక్రోస్కోపీలో ఇంపార్టెంట్గా మనం చూసేది కౌంట్, స్పర్మ్ కౌంట్ ఎలాగుంది, నార్మల్ ఫార్మ్స్ ఎలాగున్నాయి అండ్ మొటిలిటీ ఆఫ్ ద స్పర్మ్ అంటే కదలికలు ఎలాగున్నాయని చూడడం అనేది జరుగుతుంది. వీటిని చూసిన తర్వాత స్పర్మ్ అనాలిసిస్ అనేది పేషెంట్కి ఇవ్వడం అనేది జరుగుతుంది. ఈ రిపోర్ట్లో నార్మల్ స్పర్మ్ అనాలిసిస్ కానీ లేదు అంటే ఆలిగో తక్కువ స్పర్మ్ నెంబర్ ఉంది అని కానీ, కదలికలు తక్కువ ఆస్థెనోటెరటోజూస్పర్మియా అని కానీ, నార్మల్ స్పర్మ్స్ అంటే ఆకారంలో తక్కువ ఉన్నప్పుడు టెరటోజూస్పర్మియా కానీ ఇవ్వడం అనేది జరుగుతుంది.